వల్లభుని చెగలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సముద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలా సైన్యములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు దేవుడు యేసే దేవుడు.
చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే తాను ఎదురైనా ఎర్ర సముద్రము సాగినా తాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొలినా భయము లేదు జయము మనదే భయము లేదు జయము మనదే విజయ గీతము పాడెదము విజయ గీతము పాడెదము హోసన్నా జయమనే హోసన్నా హోసన్నా జయమనదే హోసన్నా జయమనదే పైన దేవుడవు బలవంతుడవు నీవు బలమైన దేవుడవు బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము సృష్టించినావు నీవు సర్వ సృష్టికర్తవు నీవు సృష్టించినావు నీవు సర్వ సృష్టికర్తవు నీవు అల్ఫా ఒమేగయు నిత్యుడైన దేవుడవు నిత్య నిబంధన చేశావు నిబంధనలో స్థిరపరచావు నిత్య నిబంధన చేశావు నిబంధనలే స్థిరపరచావు నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు పాడెదా హల్లెలూయా మరణాథా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాథా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలుల తలచి యేసునాథుని మేలుల తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము
యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, నా రాజుగా వచ్చుచున్నాడు, నా రాజుగా వచ్చుచున్నాడు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేమి వేదాన్ని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి వేదాన్ని చెప్పెను ప్రియుడేసు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయం 7:40 అయింది కాబట్టి మీరందరూ లోపలికి వచ్చిన పెండాల్లో ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చినట్లయితే వాక్యం విని మేలు పొందాలని ప్రేమతోటి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదే 4 పాటల ప్రతుల నుంచి 4వ నంబర్ పాట పాడుకుందాం. తర్వాత మనకు మెసేజ్లోకి వెళ్దాం. సాంగ్ నెంబర్ 4, రారాజు వస్తున్నాడు. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు, త్వరపడి వేగమెరారే ప్రియులారా, ప్రభుని చేరగరారే. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. ఆహ్వానించండి
యేసయ్య గాయాలు రక్షణకు కారణం, అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం లేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం లేకమానునా. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా, నమ్మిన వారందరూ పరమున ఉందరు. కనురెప్ప పాటున కడబూర మ్రోగగా, నమ్మిన వారందరూ పరమున ఉందరు. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు, నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం లేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం లేకమానునా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం వేగమెరారే లాలా, వేగమెరారే, త్వరపడి వేగమెరారే ప్రియులారా, ప్రభుని చేరగరారే. రవణ ప్రేయర్ చేస్తారు. ప్రియమైన బాలాజీ నగర్ వాస్తవ్యులారా, సంఘస్థులారా, మొదటి మెసేజ్ స్టార్ట్ అవ్వబోతుంది కనుక త్వరగా రండి. మెసేజ్కి ముందు మన మధ్యలో ఉన్న రవి అన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత గాడ్విన్ న్యూటన్ వాక్యం అందిస్తారు. లింకన్ తర్జుమా చేస్తారు. వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించగలను. మరియు బెరయా సంఘాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన 3 దినాల సభల కొరకే వందనాలు. నిన్న 3 సెషన్స్, ఈరోజు 2 సెషన్స్ విజయవంతంగా మీరు ముగించారు. ఈరోజు చివరి సెషన్లోకి రావడానికి, మీ నామాన్ని కీర్తించడానికి కృప చూపించారు. వందనాలు. ఇప్పుడు మీ పక్షాన మీ సేవకులు గాడ్విన్ అన్నగారు, లింకన్ అన్నగారు నిలబడి మీ వాక్యం ప్రకటించబోతుండగా మీ ఆత్మ సహాయం అందించండి. ఈ సభలలో మీ సేవకుల ద్వారా మీరు మాకు ఒక మంచి బైబిల్ స్టడీని ఇచ్చారు. వాక్య ధ్యానం ఎలా చేయాలో వారిని చూసి ఆ ప్రసంగం ద్వారా కొన్ని మేము నేర్చుకోవటానికి
దేవా ఫాలో అవ్వడానికి కూడా మీరు కొంత కృప ఇచ్చారు, మీకు వందనాలు. ఓబద్య గ్రంథములోను మరియు యోవేలు గ్రంథములో నుండి అనేక సత్యాలు తెలుసుకోవటానికి మీరు కృప చూపిస్తున్నారు. దీన్ని ఈరోజు రాత్రి మరియు రేపు పగలు కూడా దీనిని ధ్యానం చేసి ఇందులో ఉన్న విషయాలు వాస్తవాలు గ్రహించడానికి సహాయం చేయండి. అత్యంత ప్రాముఖ్యంగా ఈ సభల ఉద్దేశం, మా ప్రార్థన, మా ఆశ ఒక ఆత్మ అయినా తీర్మానం చేయబడడానికి, రక్షింపబడడానికి సహాయం చేయండి. ఇంకా వారి జీవితాల్లో నీకు చోటు ఇవ్వని వారు చాలామంది ఉన్నారు, నిన్ను నమ్మని వారు చాలామంది ఉన్నారు, బాప్తిస్మం పొందని వారు అనేకులు ఉన్నారు. ఈ కాలనీలో నశించిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సభలు ఏర్పాటు చేశారు మీ బిడ్డలు. అయ్యా, ఈ సభలకు దేవ గొప్ప ప్రతిఫలం, ఒక నూతన ఆత్మ మాకు అనుగ్రహించబడితే సంతోషిస్తాం నాయన. కనికరించమని, సహాయం చేయమని, మీ దాసుల పక్షాన మీరుండి మాతో మాట్లాడమని, మాకు అవసరమైన సంగతులు వినిపింప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.